అవునవును. సో ఇలాగా ఇప్పుడు ఆసన్న సరెండర్ అవ్వడం అనేది అది కూడా 208 మంది 300 అనుకోండి అందరూ హ్మ్. కలిపి ఒక హ్మ్. 300 మందితో ఆసన్న సరెండర్ అవ్వడం అనేది దేశంలోనే చరిత్రలోనే అతిపెద్ద మావోయిస్టు సరెండర్గా చెప్పచ్చు అనమాట. చెప్పొచ్చు. అంటే అక్కడ ఇప్పుడు ఏంటంటే మావోయిస్ట్ మూవ్మెంట్ ఓవరాల్గా 18 జిల్లాల్లో ఉనికి ఉంది. హ్మ్. అందులో 6 జిల్లాల్లో స్ట్రాంగ్. 6 జిల్లాల్లో 4 జిల్లాలు ఛత్తీస్గఢ్లో ఉన్నాయి. హ్మ్. ఈ 4 జిల్లాల్లో బస్తర్ ఏరియా ప్రధానం. ఈ బస్తర్లో కూడా ఇప్పుడు ఈస్ట్ బస్తర్ ఖాళీ అయిపోయింది కంప్లీట్గా. హ్మ్. ఇంకా సౌత్ బస్తర్ మాత్రమే ఉంది. సౌత్ బస్తర్లో ఎవరున్నారు? దేవ్జీ ఒకరు, హిడ్మా ఒకరు. దేవ్జీ అంటే తిప్పరి తిరుపతి, ఆయన కూడా తెలంగాణ. ఆయన్ని ఇప్పుడు సెంట్రల్ కమిటీ సెక్రటరీని చేశారు. ఆయనకు కూడా 60 ఏళ్ళ దగ్గర 60 ఏళ్ళు ఉన్నాయి. అంటే సెంట్రల్ కమిటీలో 42 మంది ఉండేవాళ్ళు ఒకప్పుడు. ఇప్పుడు వాళ్ళు 5-6 మంది కూడా మిగలలేదు. మిగిలిన వాళ్ళల్లో యాక్టివ్గా ఉండేది ఒక్క హిడ్మా ఒకరే. ఆయనకి 45 ఏళ్ల వయసు. హిడ్మాకి ప్రాబ్లం ఏంటంటే ఆయనకి సైద్ధాంతిక జ్ఞానం తక్కువ అంటారు. ఎందుకంటే ట్రైబల్ 10వ క్లాస్ డిస్కంటిన్యూడ్ ట్రైబల్ నుంచి వెళ్ళిన వ్యక్తి. ఆయనకి మిలిటరీ పరంగా కానీ ఆర్గనైజేషన్ పరంగా కానీ బాగా నాలెడ్జ్ ఉంది. టెరైన్ మీద పట్టుంది. ఎందుకంటే ఆయన అక్కడే పుట్టి పెరిగాడు కాబట్టి. ఇప్పుడు మనం ఇక్కడ చదువుకున్న వాళ్ళు అడవుల్లోకి వెళ్ళాలంటే దానికి అలవాటు పడడానికి కొన్ని ఏళ్ళు పడినా మనం అలవాటు పడలేం. కానీ వాళ్ళకి అదే లైఫ్, అక్కడే పుట్టి పెరిగారు. అడవి అనేది వాళ్ళ జీవితంలో భాగం. వీళ్ళు కూడా అడవిలో ఒక పార్ట్ అయిపోతారు. వాళ్ళకి ఇప్పుడు మనం సిటీలో పుట్టి పెరిగే వాళ్ళకి బయట నుంచి సిటీలోకి వచ్చే వాళ్ళకి తేడా ఉంటుంది కదా, అలాగా వీళ్ళకి కూడా ఆ రకంగా ఆయన చేయగలరు. కానీ ఆయన ఎంతకాలం నిలబడతాడనేది డౌటే ఇప్పుడు అందరికీ, హిడ్మా కూడా. సో ఇప్పుడు ఇంకెళ్ళిపోయారు, ఇంకెంతమంది వస్తారో కూడా తెలియదు. ఆల్రెడీ 3 బస్సుల్లో వచ్చారు నిన్న. వాళ్ళకి ఎస్కార్ట్ వచ్చింది జగదల్పూర్లోంచి. ఆ బస్సుల వీడియోలు అంతా కూడా వైరల్ అయింది. సో పెద్ద ఈవెంట్ లాగా చేసి మావోయిస్టుని సరెండర్ చేసే కార్యక్రమం మొదలైపోయింది. ఈ స్థాయి సరెండర్లు, ఈ స్థాయి ఆయుధాలు తీసుకొని పెద్ద ఎత్తున సరెండర్ అనేది ఎప్పుడు చూడలే. ఒక్క మనకు పూలందేవి అప్పుడే కనబడ్డాయి. ఆ తర్వాత ఎప్పుడు మావోయిస్టులు ఇంత పెద్ద ఆయుధాలు తీసుకుని పోయి ఇంత పెద్ద ఎత్తున డ్రస్సులు తీసుకుని వెళ్ళి, అంటే మొత్తం మావోయిస్టులు సరెండర్ అయిపోతున్నారా అన్న ఒక ఫీలింగ్ అయితే జనాలు క్రియేట్ చేయడంలో సెంట్రల్ గవర్నమెంట్ సక్సెస్ అయింది. కాబట్టి ఇప్పుడు మావోయిస్టుల మీద ఉన్న వాళ్ళల్లో మీద ఉన్న కర్తవ్యం ఏంటంటే, ఒకటి వాళ్ళు కూడా ఆయుధాలన్నీ వీళ్ళకి అప్పగించి సరెండర్ అయిపోవడం. అది ఒకటి ఆప్షన్. అంటే మొత్తం మూసేయడం, షాప్ క్లోజింగ్ ద షాప్, మూసేసి బంద్ చేయడం. 2 దుకాణం బంధు కాదు, అట్లని దుకాణం నడవదు కూడా. టెంపరీ క్లోజ్ చేసి వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోయి వేరే ప్రాంతాలకి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఊటీకో లేకపోతే మన ఉడిపినో ఏదో ఒక ఎక్కడ ఉద్యమాలు లేని ఒక ప్లేస్లోకి వెళ్ళిపోయి అక్కడ ఏదో ఒక పేరుతో బతుకుతూ ఉండడం. ఎంత ప్రాణాలు కాపాడుకొని నిలబడితే మళ్ళీ రేపు ఈ గవర్నమెంట్ రేపు పడిపోవచ్చు. మళ్ళీ మెల్లగా వీళ్ళకి పరిచయాలు ఉంటాయి కాబట్టి 1 year 2 years 3 years సైలెంట్గా ఉండి వీళ్ళు ఆ నెట్వర్క్లోకి మళ్ళీ వెళ్ళి మళ్ళీ ఉద్యమాన్ని రీస్టార్ట్ చేయడం. ఈ రీస్టార్ట్ చేయాలంటే వీళ్ళు బతుకుండాలంటే వీళ్ళ ముందున్న ఆప్షన్ ఏంటి? వీళ్ళు అక్కడ ఉండకూడదు. అక్కడ ఉంటే చంపేస్తారు. ఎందుకంటే ప్రతి 500 అడుగులకి ఒక క్యాంపు, ఒక వ్యవహారం అక్కడ ఉంది. కాబట్టి అంత పెద్ద ఫోర్సుల్ని దాదాపు 400-500 ఫార్వర్డ్ బేస్ క్యాంప్ అంటారు. అటువంటి ఫార్వర్డ్ బేస్ క్యాంపు 400-500 బస్తర్ డివిజన్లోనే ఉన్నాయని చెప్తున్నారు. సో వాళ్ళ నుంచి తప్పించుకునే పరిస్థితి లేదు. కాబట్టి వీళ్ళ ముందున్న కర్తవ్యం ఏమంటే, ఆల్రెడీ వీళ్ళు వేరే టౌన్లకి సిటీలకి వెళ్ళిపోయి అక్కడ మామూలులాగా మన ఇట్లా జర్నలిస్టు లేకపోతే షాప్లోనో ఎక్కడో చోట పనిచేసుకుంటూ కొంతకాలం బతకాలి. అందుకనే విప్లవ నాయకులు చెప్తుంటారు, మనం చాలాసార్లు మనం బతకడమే విప్లవం సక్సెస్ అయినట్టు. అంటే శత్రువు చంపాలనుకుంటాడు, లేదా సరెండర్ చేసేసి బయటికి జనంలో కలిసిపోయి మీరు కూడా అందరిలాగే కరప్ట్ అయిపోంటారా. ఇప్పుడు ఆయన 6 కోట్లతో లైఫ్ స్టార్ట్ అవుతుంది మల్లోజులది. 6 కోట్లతో లైఫ్ ఆయన కరప్ట్ అయిపోకుండా ఆయన ప్రజల్లో మళ్ళీ ఉద్యమాలు చేస్తాడా? పైగా ఏజ్ కూడా అయిపోయింది, 70 ఏళ్ల వయసులో. ఆయన ఇంకెప్పుడు వచ్చే ఉద్యమాలు చేసినా ఎవరు ఆయన్ని ఏ ఉద్యమకారులు రమ్మనరు. ఎందుకంటే నువ్వు ద్రోహిలాగా సరెండర్ అయ్యి 6 కోట్లు తీసుకొని నువ్వు వచ్చి మళ్ళీ మాకు బోధిస్తావా అని ఎవరు యాక్సెప్ట్ కూడా చేయరు. అందుకని వీళ్ళ ముందున్న కర్తవ్యం ఏమంటే కొంతకాలం వీళ్ళు ప్రాణాలను కాపాడుకోవడం, ఉద్యమాన్ని ఆపేయడం అనేది. టెంపరీ షాప్ క్లోజ్ చేసుకొని వీళ్ళు ప్రాణాలతో ఉంటే మళ్ళీ రీస్టార్ట్ చేయొచ్చు. ఎందుకంటే ప్రజలకు సమస్యలు ఉంటాయి. ఇప్పుడు వీళ్ళు వచ్చేసినాక అక్కడ పెద్ద ఎత్తున
కంపెనీలు మొదలవుతాయి, అడవులకి సంబంధించి అడవుల కూడా కొంత కంపెనీలు సంబంధితాయి, వాళ్ళ అయిపోతుంది. లైవ్లీహుడ్ ధ్వంసం అవుతుంది, ఉమ్, విలేజ్లు డిస్ప్లేస్ అవుతాయి. ఉమ్. కాబట్టి వాళ్ళకి అనేక సమస్యలు ఉంటాయి. మళ్ళీ నువ్వు సమస్యలు ఉన్నప్పుడు ఎవరో రావాలని వాళ్ళు ఆటోమేటిక్ గా బ్లడ్ లో అది ఇన్బిల్ట్ అయిపోయి ఉంటుంది వస్తుంది. కాబట్టి అది సమస్యలు ఉన్నప్పుడు పోరాటం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఉమ్, అందువల్ల మావోయిస్టుల ముందున్న ఏకైక కర్తవ్యం ఏంటంటే టెంపరీ, అది మనకంటే వాళ్ళకి బాగా తెలుసు, మనమేం వాళ్ళకి సలహాలు ఇచ్చే పరిస్థితులు మనం లేము. ఉమ్. కానీ మరి అది జరుగుతుందా లేదనేది చూడాలి.